చింత ఉందా నీకు? నీ గురించి నీకు చింత ఉందా? ఎందుకు నిన్ను గురించి చింతించేవాడు ఒకడు నీకు పరిచయం అయ్యాడు కదా, నమ్మకస్తుడు. మళ్ళీ యేసయ్య ఉన్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అని రాయబడి ఉంది. నీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు, నీ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాడు, నీ భవిష్యత్తు విషయంలో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు నిద్రపోయినా నీ కోసం నిద్రపోకుండా ప్రణాళికలు రచించుకుంటా కూర్చున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పిల్లల గురించి నీకు చింత కావచ్చు, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళు ఎదిగి ఉంటే వాళ్ళ వివాహాల గురించి నీకు చింత కావచ్చు. దేని గురించి అయినా సరే బాధ్యత గలవాడొకడు నీకున్నాడు. నీ అనుకున్న నీ సొంత వాళ్ళు సైతం నిన్ను గురించి చింత పడరేమో కానీ నిన్ను గురించి ప్రత్యేకంగా చింత పడేవాడు, చింత కలిగి ఉన్నవాడు, శ్రద్ధ కలిగి ఉన్నవాడు దేవుడే అని పేతురు మహనీయుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై యుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అది అబద్ధమా? ఏసై ఇందా పాడిన పాటే పాడుకో. ఏం పాట అది? ఫస్ట్ చెప్పాగా, మర్చిపోయారండి అంతే. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, అదే శోధన లేదు. ఈ పాట పాడుతుంటే ఇంట్లో మన ఫ్యామిలీలోని మిగిలిన వాళ్ళు ఉంటారే కాస్త విశ్వాసం తక్కువ వాళ్ళు, నీకెందుకు ఉంటుంది? అల్లాడి సత్తంది మేము కమ్మగా పాటలు పాడుకుంటూ తిరుగుతున్నా, నీకెందుకు ఉంటుంది? వేదన ఉండదు, శోధన ఉండదు, పడే బాధలని మేంగా పడుతుంది అంటుంటారు. అనుకున్నా పర్వాలా, మీకు ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి మీకు ఆ ఏడుపు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు, సిగ్గుపడనిన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు, సిగ్గుపడనిన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నీ విషయంలో నువ్వు కలిగి ఉండాల్సిన భరోసా ఇది. ఏదన్నా బాధ వచ్చిందా, వెళ్ళిపో, ఏకాంతంగా మోకాళ్ళ మీదకి వెళ్ళిపో, ఏకాంతంగా కూర్చో, మోకాళ్ళ మీద వెయ్యి, మోకాళ్ళు వెయ్యి, అడుగు, ఆయనతో మాట్లాడు. ఏంటయ్యా నా సంగతి ఏంటని చెప్పాడుగా, నీ గురించి నేను చింతపడుతున్నానని. అంత చింతపడేవాడు ఏంది నా సంగతి ఏందను నీకు సమాధానం చెప్పకపోతే అప్పుడు తగాదేసుకో. ఈ మాట అడ్డం పెట్టి ఎవరితో? పక్క వాళ్ళతో, ఇంటి వాళ్ళతో కాదు. ఎవరైతే వాగ్దానం చేశాడో వాగ్దానం చేసిన వాడితో తగాదేసుకో. నీకు స్వేచ్ఛ ఉంది, వాదన వేసుకో. అంతేగాని ఇంటి వాళ్ళని బయట వాళ్ళని నిందించవాకు. కూర్చో, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో. నా గురించి చింత కలిగి ఉన్నావుగా, మరి ఏం సంగతి అను అట్లా అనిపించుకోలే. ఆయన అనిపించుకోడు. సేవలోకి వచ్చి నూకలు తింటున్నా, విశ్వాసులు అదే తీసుకొస్తున్నారు. మరి మనకేమో రేషన్ బియ్యం అయినా నడుచుద్ది, కానీ నూకలు ఎందుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తినలేను. కానీ ఏం చేద్దాం అప్పుడు? అదే మరి అది కూడా నూకలో కూడా రకాలు ఉంటాయి. కటింగ్లు అని సగం సగం, కొంచెం అన్నం పెద్ద సైజు వచ్చింది. మరి జీరు నూక అంటారు, సన్నది. ఇంకా అందులో ఆ కటింగ్లో కూడా ఆ సగం, అదే సగం అయితే అందులో సగం. అదే విశ్వాసులు తింటున్నారు. మరి అదే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అదే నేను తినాల్సి వచ్చింది. ఇదే వండాలి మరి అంటే వండండి, అదే వండండి.
మరి వాళ్ళు తినేది తిన్నప్పుడే కదా వాళ్ళ బాధ అర్థమై ప్రార్థన చేసేది. కాబట్టి అదే ఉండండి అంటే పాపం వండారు వాళ్ళు, నా వల్ల అట్లా తింటాం. సగం తిన్నాను, ఇంకా కష్టం అనిపించింది. మనసులో అనుకున్నా కాస్త ఏదన్నా మంచి అన్నం ఉంటే బాగుండు కదా అనుకున్నా. మనసులో ఎవరికి చెప్పలా, మళ్ళా మనసులో అనుకున్నా. చేయగడిగి బయటకు వచ్చా, ఇది ఎక్కడే ఉన్నాడు ఆయన రాజన్న. సైకిల్ మీద బస్తా వేసుకొని ఇంటికాడికి రానే వచ్చాడు. మీ మధ్యలోనే ఉన్నాడు. ఒకసారి లేచి నిలబడు బాబా, నిలబడు వరక నిలబడి ఆయనకెళ్ళి చూపించి, ఆయన లేవట్లా, సిగ్గుపడుతున్నాడు. అదిగా ఆయన ఇప్పుడు దైవజనుడు అయ్యాడు, అప్పుడు విశ్వాసి. రాజు గుర్తుందా నీకు, రైస్ బ్యాగ్ తీసుకొచ్చావు ఆ రోజు. నేను అనుకున్నట్లా ఏమనిపించింది నీకు, ఎందుకు తీసుకొచ్చావు? నీ పరిస్థితి కూడా అట్లానే ఉంది. నేను ఇంటికాడ అదే పరిస్థితిలో ఉన్నాను. 3 రోజుల నుంచి ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను. షాప్లో పని కూడా పోయింది, పని కూడా లేదు, ఏం లేదని కూర్చొని ప్రార్థన చేస్తుంటే అనుకోని రీతిగా నాకు మరి స్నేహితులు మరి వారి ఇంటికి వచ్చి చూసి ఒక 2 బస్తాల బియ్యం ఇంటికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో వేసిన తర్వాత చూసి ఏడ్చాను, ప్రభా నువ్వు నిజంగా చాలా గొప్పవాడు ప్రభా. నేను అప్పుడే కొత్తగా నూతనంగా విశ్వాసం ఉంచాను. దేవుని సన్నిధిలో ఏడ్చి అక్క నేను కలిసి కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ఆ మధ్యలోనే సిగరెట్లు మానేశాడు. అక్క నేను ఇద్దరం కలిసి కూర్చొని ప్రార్థన చేస్తుంటే నాకు ప్రేరణ కలుగుతుంది, అక్కకి ప్రేరణ కలుగుతుంది. మేము తింటున్నాం, మరి దైవజనుడు కూడా తీసుకువెళ్ళాలని చెప్పని దేవుడు ప్రేరణ కలిగించాడు. అప్పుడు నేను నా సైకిల్ మీద బియ్యం బస్తా పెట్టుకొని తీసుకొని వచ్చాను. ఇంటి దగ్గర గుమ్మం ఎదురు నిలబడ్డాను. అన్నం లోపల కూర్చొని భోజనం చేస్తున్నారు. అన్నం కూడా అన్న చెప్పినట్లుగానే నూకలు అన్నంగా ఉంది. నేను మరి నాకు కనపడింది, నాకు దేవుడు దర్శనంగా మరి అటు చూపించాడు. అన్న అట్లా చేతి అన్నం పట్టుకొని చూస్తుంటే ఆయన కళ్ళలో నుంచి నీళ్లు అన్నంలో పడుతున్నాయి. నేను చాలా ఏడ్చాను, బస్తా అక్కడ పెట్టి పక్కకు తిరిగి ఏడ్చాను, ప్రభువా ఎందుకోసం నన్ను ఇక్కడికి పంపించావా ప్రభువా, దాసునికి తీసుకువెళ్ళటానికి అని చెప్పని ఆ బస్తా లోపల పెట్టాను. అన్న నేను ఇద్దరం కలిసి నా సైకిల్ నేను తీసుకున్నాను, అన్న తాత సైకిల్ తీసుకొని ఇద్దరం కలిసి అడ్డ రోడ్డు మీదకి వచ్చాం. అడ్డ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అన్న అంటున్నాడు, నిజంగా దేవుడు చాలా గొప్పవాడు రాజు అని చెప్పానంటే, అవునన్నా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు దేవుడు నన్ను ఇలా ప్రేరేపించి తీసుకొని వచ్చాడు. నేను అడిగాను, రాజు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చా, సాయంత్రం తేవచ్చుగా అన్న. ఇప్పుడే ఎందుకు తెచ్చా, సాయంత్రం తేవచ్చు కంటే నాకు ఇప్పుడు ప్రేరణ కలిగింది, నేను తెచ్చాను అన్నాడు. ఎవరు మాట్లాడారు? ప్రభు కహానీలు కాదండి, నేను అనుభవించాను నా జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత శ్రద్ధో ఎంత పట్టింపో. నువ్వు తిండి మానుకొని పండుకుంటే అల్లాడిపోతాడు ఆయన. నిజం సోదరి, నువ్వు ఏదన్నా వేదన మనసులో పెట్టుకొని నువ్వు తిండి మానుకొని పండుకుంటే బాధపడతాడు ఆయన. స్వప్న దర్శనంలో ఎన్నోసార్లు కడుపు నింపాడు, గుర్తుందో లేదో నీకు? దర్శనం వచ్చినప్పుడు పొట్ట మార్చుకున్న పండుకుంటే, నిద్రలో ఉన్నప్పుడు కలలో నీ కడుపు నింపిన దర్శనాలు ఎవరికన్నా కలిగినాయా? అది కూడా ఉంది నాకు. విచిత్రం. నిద్రలో మనం భోంచేసినట్టు కడుపు నిండినట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత శ్రద్ధో ఆయనకి మనం అంటే. ఏందనుకున్నావు? నీకు నువ్వు చీపు కావచ్చు, కానీ దేవునికి నువ్వు చాలా ఇష్టం.